పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము గురించి పోల్చబడింది. అయితే ఈ ధనాన్ని ఒక వ్యక్తి వచ్చి కనుక్కున్నాడు. ఈ పొలంలో ఒక వ్యక్తి వచ్చి కనుక్కున్నాడు. ఈ లోకంలో అనుకుందాం, ఈ లోకంలో ఒక వ్యక్తి వచ్చి ఈ ధనాన్ని కనుక్కున్నాడు. ఈ పొలంలో కనుక్కున్న ఆ ధనాన్ని చూసి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? దాచిపెడుతున్నాడు, కనిపించకుండా చేస్తున్నాడు. ఎందుకు? దాని యొక్క విలువ ఈ వ్యక్తికి అర్థమైంది కదా. ఎవరికి సొంతం కాకూడదు ఇది, ఈ పొలం ఎవరికి సొంతం కాకూడదు, లేకపోతే ఈ ధనం ఎవరికి సొంతం కాకూడదు, నాకే సొంతం అయిపోవాలి, ఇది నాకు కావాలి, ఈ ధనం నాకు కావాలి అని వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మేశాడంట. ఆ మనుష్యుడు కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మాడు. తను ఏమైతే కలిగి ఉన్నాడో దానిని అంతటినీ అమ్మేశాడు. ఈ అమ్మేసేటప్పుడు బాధపడ్డా? సంతోషముతో అమ్మేశాడంట. తను ఏమైతే కలిగి ఉన్నాడో అది ఏదైనా కానీ లోకంలో తను కలిగి ఉన్నదంతా అమ్మి ఆ పొలాన్ని కొన్నాడు. అంటే అర్థం ఏమవుతుంది? తన దగ్గర ఉన్నదానికంటే ఇప్పుడు తను సంపాదించుకున్నది విలువైనదనే కదా. తను సంపాదించుకున్నది తన దగ్గర ఉన్నదానికంటే ఎంతో విలువైనది. ఈ విలువైనది సంపాదించుకోవడానికి తన దగ్గర ఉన్నదంతా అమ్మేశాడు. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఏం కనుక్కున్నాడు ఆ వ్యక్తి? పరలోక రాజ్యము దేంతో పోల్చబడింది? ధనంతో పోల్చబడింది. అది ట్రెజర్, అది విలువైనది. ప్రభువైన క్రీస్తు వారు నిత్యత్వము అది కనుక్కున్నాడు ఆయన. ఆ వ్యక్తికి కనుక్కోబడింది ఆ పరలోక రాజ్యము. క్రీస్తు వారిని కనుక్కున్నాడు. కనుక్కున్న తర్వాత తను చేస్తున్న పని ఏంటి అని అంటే తనకు కలిగినదంతా కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఏం కలిగి ఉన్నాడో అది ఇంపార్టెంట్ కాదు తనకి. క్రీస్తు వారిని సంపాదించుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం ఇంపార్టెంట్. దానికోసము ఏదైనా చేయడానికి ఈ వ్యక్తి సిద్ధపడ్డాడు. ఆ చేయడంలో సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన కదా, ఆనందిస్తున్నాడు. దాని యొక్క విలువ అర్థమైన వారికే అర్థమవుతుంది.